ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. మనకి విజయనగరం టు విశాఖపట్నం అనేసరికి చాలా ఫ్లోటింగ్, అటు విశాఖపట్నం నుంచి విజయనగరానికి, విజయనగరం నుంచి విశాఖపట్నంకి మామూలుగా వెళ్ళే ఫ్లోటింగ్ కాదు. ఇది ఏంటంటే మనకి మన లైఫ్ కోసం, జీవనాధారం కోసం వెళుతున్న ఈ ప్రదేశం ఇది ముఖ్యంగా అదనమాట. అయితే టోల్ గేట్స్ పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదా అంటే లేదని మనం చెప్పలేదు, ఉన్నది. కానీ అక్కడ టోల్ గేట్ పెట్టే అవసరము, ఆవశ్యకత ఎంతవరకు ఉంది? మాకున్న ఆలోచన ప్రకారం, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా ఏంటంటే టోల్ గేట్ అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైనా చేసినప్పుడు, ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ, లేకపోతే కొత్తగా ఒక హైవే ప్రారంభించిన, ఒక బ్రిడ్జ్ ప్రారంభించిన దాని తాలూకా ఖర్చు రికవరీ కోసం టోల్ గేట్ ఏర్పాటు చేస్తారు. మనకి ఇక్కడ చెల్లూరు దగ్గర నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఒకటి స్టార్ట్ అయింది. అదంతా కూడా టోటల్ వర్క్ నడుస్తుంది, ఓపెన్ అయింది. కానీ దురదృష్టవశాత్తు చెల్లూరు దగ్గర ఏదైతే ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో దాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో దాన్ని తప్పకుండా టోల్ గేట్ వేసే అధికారం గవర్నమెంట్ ఉంది. కానీ ఇది మనకి విజయనగరం నుంచి